బట్ రేపు అసెంబ్లీకి కేసీఆర్ రావాల్సిందని కోరుకుంటున్నామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుంటుందని అంటున్నారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకపోతే ప్రతిపక్ష నేతగా రాజీనామా చేయాలని అన్నారు. ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావును, కేటీఆర్ ను అసెంబ్లీ సెషన్ లో మాట్లాడాలని కేసీఆర్ చెప్తున్నారు. అలాంటప్పుడు కేసీఆర్ కు ఎందుకు ప్రతిపక్ష హోదా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ప్రతిపక్ష నాయకుడిగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడు బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించాలని అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నామని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు పైన కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుంటుందని అన్నారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకపోతే ప్రతిపక్ష నేతగా రాజీనామా చేసేయాలని అన్నారు ఆయన. ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావును, కేటీఆర్ ను మాత్రమే అసెంబ్లీ సెషన్ లో మాట్లాడాలని కేసీఆర్ చెప్తున్నారని, ఆయన మాత్రం అసెంబ్లీకి రావట్లేదని అంటున్నారు. అలాంటప్పుడు కేసీఆర్ కు అసలు ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు కోమటిరెడ్డి. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ప్రతిపక్ష నాయకుడిగా రాజీనామా చేసేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాసు, చెప్పండి, రేపటి అసెంబ్లీ సెషన్స్ లో ఇటు కేసీఆర్ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయనుకోవాలా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన కమెంట్స్ కి సంబంధించి అసలు బీఆర్ఎస్ నేతల్లో ఎలాంటి డిస్కషన్ నడుస్తోంది? అప్డేట్స్ ఏంటి? సతాజ్, రేపు అసెంబ్లీ వాడివేడిగా జరగబోతోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికరమైనటువంటి సంభాషణ జరిగింది మీడియాతో కూడా. అయితే ప్రధానంగా రేపు కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా రారా అన్న అంశానికి సంబంధించి కూడా అయితే రేపటి కేసీఆర్ రాకుంటే తప్పు ఒప్పుకున్నట్టే కాళేశ్వరం విషయంలో అన్న అంశాన్ని కోమటిరెడ్డి స్పష్టం చేస్తా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1,00,00,000 కోట్ల స్కామ్ పైన రేపు మాట్లాడతాం, యూరియా కేంద్రం వల్ల లేట్ అవుతోంది, దీన్ని రాజకీయం చేస్తా ఉంది ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అనే అంశాన్ని చెప్తా ఉంది. అయితే కేసీఆర్ రావాలని కోరుకుంటున్నా, అయితే గొప్పగా చెప్పుకున్న కాళేశ్వరం గురించి వివరణ ఇవ్వాలి, అసెంబ్లీకి వచ్చి భయపడి మళ్ళీ కోర్టు కూడా వెళ్ళారు, ఆయన వచ్చే అవకాశం లేకపోవచ్చు, వస్తే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నా. రేపటి నుంచి కాళేశ్వరం గురించి చర్చ జరగబోతోంది. కాళేశ్వరమే ప్రధాన అజెండాగా రేపు అసెంబ్లీలో చర్చ ఉంటుంది. కేసీఆర్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా ప్రజల ముందు కాళేశ్వరం నివేదిక, ఎందుకంటే పీసీ ఘోష్ అనే వ్యక్తి ఒక సీనియర్ సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన న్యాయ నిపుణుడుగా ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి ప్రతి అంశం పైన ప్రజలకు చెప్తాం, ఎందుకంటే 1,00,00,000 కోట్ల ప్రభుత్వంపై భారపడ్డ నేపథ్యానికి సంబంధించి. మరొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే అసెంబ్లీ ఆవరణలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఒక ఆసక్తికరమైన చర్చ జరిగింది. రేపు కాళేశ్వరం కమిషన్ అసెంబ్లీలో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో మా స్టార్ బ్యాట్స్మెన్ నువ్వే అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అనడం జరిగింది. మా కెప్టెన్ కూడా నువ్వే అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోమటిరెడ్డి సంబోధించినటువంటి నేపథ్యం. అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్చాట్ చేస్తూ కూడా రేపు అసెంబ్లీకి కేసీఆర్ ఖచ్చితంగా రావాలి అని కోరుకుంటున్నాను. వచ్చినా రాకున్నా కానీ ఖచ్చితంగా కాళేశ్వరం పైన మాత్రం ప్రజలకు అన్ని వివరాలు వెల్లడిస్తాం, కాళేశ్వరం పైనే రేపు ప్రధానంగా చర్చ ఉంటుందని కూడా కోమటిరెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రాకపోతే ప్రతిపక్ష రాజీనామా చేయాలి, ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో హరీష్ రావును, కేటీఆర్ ను అసెంబ్లీ స్టేషన్ లో మాట్లాడాలని కేసీఆర్ చెప్తా ఉన్నారు. కానీ ఆయన మాత్రం అసెంబ్లీలో అడుగు పెట్టడం లేదు. వాళ్ళే మాట్లాడిన తర్వాత కేసీఆర్ ఎందుకు ప్రతిపక్ష నాయకుడి హోదా అతడు రాజీనామా చేయాలి, కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ప్రతిపక్ష నాయకుడిగా రాజీనామా చేయాలని కూడా కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడి బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించాలని కూడా సూచన చేశారు. మొత్తం మీద అయితే అంటే ఈ రోజు ఏదైతే రేపు కాళేశ్వరం కమిషన్ మీద చర్చ ఉండబోతుంది అన్న అంశాన్ని ఇప్పటికే కేబినెట్ లో నిర్ణయించారు. మరోపక్క బీఎస్సీ సమావేశం కూడా కొనసాగుతున్న పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ చర్చ రేపు జరగనున్న నేపథ్యంలోనే మంత్రులు ఇప్పటికే లీకులు ఇస్తున్న సందర్భం చిట్చాట్ చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా కేసీఆర్ రావాలి, లేని పక్షంలో రాజీనామా చేయాలి అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. తప్పు ఒప్పుకుంటూ రేపు రానట్టయితే ఖచ్చితంగా కేసీఆర్ కాళేశ్వరం విషయంలో తప్పు చేశాడు, ఆ తప్పును ఒప్పుకున్నట్టేనంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. అందుకనే ఇక్కడి నుంచి తప్పించుకునేందుకే హైకోర్టులో ఆశ్రయిస్తా ఉన్నారు. కేసు విచారణ తప్పించుకోవడానికి హైకోర్టు మెట్లెక్కుతున్నారన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. మొత్తం మీద అయితే ఒక వాడివేడి వాతావరణం అయితే అసెంబ్లీలో కొనసాగుతుంది. రేపు మరింతగా కూడా ఒకవేళ వాళ్ళు ఏదో బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేస్తే
ఖచ్చితంగా కూడా మేము చర్చిస్తాం, దీనిపైన ప్రజలకు వివరిస్తాం అని కూడా ఆయన స్పష్టం ఆయన మా మీద, ఎందుకంటే కాళేశ్వరం కమిషన్ పేర్కొన్నటువంటి వాస్తవాలు అంత భయంకరంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు రేపు వాకౌట్ చేస్తారంటున్నారు. మరోపక్క వాళ్ళు వాకౌట్ చేయకపోతే మా మీద ఏమైనా పూలు చల్లుతారా, అలా ఉన్నాయి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలు, వాళ్ళు చేసినటువంటి తప్పులు, అవినీతి అంశానికి సంబంధించి కూడా. కాబట్టి రేపు ప్రతి విషయాన్ని, ప్రతి పేజీని 650 పేజీల కాళేశ్వరం కమిషన్ సంబంధించి ప్రతి అంశం పైన అసెంబ్లీలో చర్చిస్తామని మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. వాళ్ళిద్దరు కూడా ఒక ఆసక్తికరమైన డిస్కషన్ చేస్తున్నారు. కెప్టెన్ నువ్వంటే నువ్వని, స్టార్ బ్యాట్స్మెన్ నువ్వంటే నువ్వని కూడా వాళ్ళు వ్యాఖ్యానించుకున్నట్టు. మేము పూర్తి స్థాయిలో కూడా రేపు అసెంబ్లీలో తమ ప్రభుత్వ వాదన కాళేశ్వరం విషయంలో వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇద్దరు మంత్రులు మాత్రం స్పష్టం చేశారు. అయితే వాసు, ఇందాక మీరు చెప్పినట్టు ఇటు కేసీఆర్ అసెంబ్లీకి హాజరైన సన్నివేశాలు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మేబీ 1-2 సార్లు మాత్రమే మనం చూసాం. అసలు రేపు ఆయన వస్తారా? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఎవరైతే చూస్తున్నారో ప్రజలకి కూడా డౌట్ వస్తూనే ఉంటుంది, కేసీఆర్ ఎందుకు రావట్లేదు అని. మరి దానికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ నేతలు అసలు ఏమంటున్నారు, ఈ మొత్తం సినారియోని వాళ్ళు ఎలాగా పోర్ట్రేట్ చేస్తున్నారు అనుకోవాలి? బీఆర్ఎస్ నేతలు మాత్రం మేము ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే హరీష్ రావుకు సంబంధించి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో కూడా కాళేశ్వరానికి సంబంధించినటువంటి పీపీటీ అసెంబ్లీలో ప్రవేశపెడతానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోవడం లేదు అన్న అంశాన్ని ఆయన స్పష్టం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం ఒప్పుకోవాలి అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఆయన హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. కాబట్టి మేము ఒకవేళ రేపు పీపీటీకి అంగీకరించకపోతే బీఆర్ఎస్ వాకౌట్ చేసే అవకాశం ఉంది. మరోపక్క ఈ రోజు యూరియా నినాదాన్ని ఎత్తుకొని కూడా మరోపక్క కాళేశ్వరం ఈ అంశాన్ని పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్కన సీతక్కతో పాటు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మీడియా చిట్చాట్లో స్పష్టం చేశారు. వాళ్ళు ఈ కాళేశ్వరం కమిషన్ తప్పులు ఒప్పుకోలేక కాళేశ్వరం కమిషన్ చర్చను పక్కదారి పట్టించేందుకు వాళ్ళు ఇతర అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం వాళ్ళు యూరియాను ముందర పెట్టుకుని కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వాకౌట్ చేసినప్పటికీ, కేసీఆర్ అటెండ్ కాకపోయినప్పటికీ కేవలం కాళేశ్వరం ప్రధాన అజెండాగా రేపు ఖచ్చితంగా కూడా అసెంబ్లీలో దీనిపైన చర్చ ఉండబోతుంది అన్న విషయాన్ని అయితే మంత్రులందరూ కూడా స్పష్టం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి రేపు ఉదయం 9 గంటలకి అసెంబ్లీ ప్రారంభమవుతుంది. రేపు రాత్రి వరకు కూడా సుదీర్ఘంగా అసెంబ్లీ కొనసాగే అవకాశం ఉంది. రేపు పూర్తి స్థాయిలో కూడా కాళేశ్వరం కమిషన్ పైనే కేసీఆర్ వచ్చినా, బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేసినా, హరీష్ రావు హాజరు కాకపోయినా, కేటీఆర్ హాజరు కాకపోయినా ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ పైన మాత్రమే ప్రధానంగా రేపు అసెంబ్లీలో చర్చ ఉంటుంది. ఆ చర్చ మొత్తం కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా చూసే విధంగా మేము ప్రతి అంశాన్ని కూడా ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల్లో కూడా కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన చర్చించబోతున్నామని కూడా మంత్రులు స్పష్టం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వాసు. సుయస్, రేపు అసెంబ్లీకి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం అంటూ కూడా కమెంట్ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అయితే రేపు ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన నివేదిక గురించిన డిస్కషన్ అసెంబ్లీలో రాబోతోంది. మరి ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ అసలు అసెంబ్లీకి హాజరు అవుతారా లేదా అనేది వేచి చూడాలి. అట్ ద సేమ్ టైం ఇటు బీఆర్ఎస్ నేతల నుండి ఎటువంటి కమెంట్స్ రేపు అసెంబ్లీలో వినిపిస్తాయనే దాని గురించి కూడా ఇప్పుడు తెలంగాణలో హాట్ డిస్కషన్